సూర్యుడు మరి మేష రాశిలోకి ప్రవేశించాడు కదా! మేష రాశిలో మరి 14వ తారీఖు సూర్యుడు ప్రవేశించాడు అన్న విషయం చాలామందికి విదితమే. అయితే మేష రాశిలోకి ప్రవేశించినప్పుడు మరి ఒక్కొక్క రాశి మీద ఆయన ఏ రకమైన ప్రభావాల్ని చూపుతాడు అనేది కూడా మనందరికీ తెలుసుకోవాలనే ఆసక్తి ఉంటుంది. అందులో ఎవరైతే ఈ యొక్క గోచారాన్ని వాటిని మరి నమ్ముతూ ఉంటారో, లేదా ఈ జ్యోతిష్య శాస్త్రానికి ఎంతో కొంత ప్రాధాన్యత ఇస్తారో, వాళ్ళందరికీ ఒక రకమైన ఔత్సుకత అనేది ఉంటుంది. సూర్యుడు ఇప్పుడు మరి మేష రాశిలోకి మారాడు కదా! నాకేమైనా మరి భవిష్యత్తు ఆశాజనకంగా ఉంటుందా? లేదా నేనేమైనా కొత్త ఇబ్బందులు పడతానా? ఇలాంటి సందేహాలన్నీ కూడా కలగటం అనేది సహజం. మరి ఇప్పుడు ఏ రాశికి ఆ రాశి మనం ఎలాంటి ఫలితాలు ఉండబోతాయనేది ఒకసారి చర్చించుకుందాం. ఈ మేషరాశిలోకి మరి సూర్యుడు వృషలోకి రావటం అనేది జరిగింది. అయితే సూర్యుడు ఇక్కడ 1వ రాశిలోకి రావటం వల్ల మిశ్రమ ఫలితాలు ఉంటాయని చెప్పాలి. ఎందుకంటే శారీరకంగా కొంత శ్రమ పెరగటం అనేది ఉంటుంది. నాన్నగారు అటువైపు ఉండే బంధువుల వల్ల కొంత చిక్కులు ఎదుర్కోవటం అనేది కలుగుతుంది. తర్వాత కంటికి సంబంధించినవి గానీ, మరి కొంతవరకు ఈ అతి వేడి వల్ల వచ్చే వ్యాధులు గానీ మధ్య మధ్యలో రావడానికైతే ఉంటుంది. కానీ ఇదే సమయంలో ఇటు రాజకీయ రంగంలో ఉన్నవారికి అనుకోకుండా మంచి పదవులు లభించడానికి ఆస్కారం ఉంది. అలాగే ప్రభుత్వ ఉద్యోగాలు కొనసాగుతున్న వాళ్ళు గానీ, ప్రభుత్వ కాంట్రాక్ట్ కొనసాగుతున్న వాళ్ళు గానీ, వాళ్ళకి ఎంతో కొంత వారి వారి యొక్క ప్రయత్నాలు ఆశాజనకంగా ముందుకెళ్ళడానికి కూడా ఆస్కారం ఎక్కువగా కనిపిస్తోంది. ఇక సంతాన పరంగా ఏవైనా సరే కొంత శుభవార్తలు వినడానికి కూడా అవకాశం ఎక్కువగా ఉంది. తర్వాత ఎవరైనా సరే వాళ్ళకి తెలిసి అంటే ఇక్కడ రాశి అనేది చాలా మందికి తెలుస్తుంది. కానీ వారి వారి యొక్క లగ్నం అనేది తెలిస్తే గనక కర్కాటక లగ్నం, వృశ్చిక లగ్నం, తులా లగ్నం వీరికి మాత్రం ఖచ్చితంగా ఇప్పటిదాకా ఏదైనా సరే ఉద్యోగ ప్రయత్నాలు చేసి నెరవేరకపోతే గనక తప్పకుండా ఈ నెలల్లో తప్పకుండా వారికి ఉద్యోగం వచ్చే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. కనుక మేషరాశి వారికి కొంతవరకు మిశ్రమ ఫలితాలుగా చెప్పవలసి ఉంటుంది. ఇక వృషభ రాశి. వృషభ రాశి వారికైతే గనక మరి వ్యయస్థానంలోనే ఈ రవి సంచరించడం అనేది ఉంది. వ్యయస్థానంలో ఉన్న రవి పూర్తి స్థాయి మంచి ఫలితాలు ఇవ్వడు. పైగా వృషభ రాశికి మరి చతుర్థాధిపతి అవటం వల్ల కూడా ఇంటికి సంబంధించిన విషయాల్లో ఏవైనా సరే కొంత ఇబ్బందులు తలెత్తుతూ ఉండటం. ఇంట్లో ఒకళ్ళకి కొద్దిగా ఆరోగ్యం చక్కబడింది అనుకునే సమయానికి మరొకరికి ఏదో రకంగా ఇబ్బంది కలగటం అనేది. తర్వాత మానసికంగా ఇంట్లో కుటుంబ సభ్యుల వల్ల ఒత్తిడికి లోనవ్వటం అనేదైతే ఉంటుంది. కానీ ఏవైనప్పటికీ కూడా భూములు గానీ, ఇల్లులు గానీ అమ్మకానికి పెడితే అంటే కొనే వాటికి అంత అనుకూలత కాదు. ఏవైనా సరే మనం ఇల్లులు మార్చాలి అన్నా, వసతి మార్చాలన్నా, లేదు మనం ఉన్నది ఏదైనా సరే కొంతవరకు ఎప్పటినుంచో బేరం పెడితే స్థలాలు గానీ, ఇల్లులు గానీ అలాంటివి ఆకస్మికంగా కొంత అమ్ముడవ్వడానికి, ముందుకెళ్ళడానికి ఈ నెలలో వీరికి ఉపయుక్తంగా ఉండటం అనేదైతే ఉంటుంది. ఇక ప్రభుత్వ రంగంలో పనిచేసే వారికి మరీ చెప్పుకోదగిన సమస్యలైతే రావు. కానీ ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళు మాత్రం ఎంతో కొంత తప్పకుండా జాగ్రత్తగానే ఉండాలి. ఆకస్మిక బదిలీలు గానీ, ఏవైనా సరే నిందారోపణలో ఇరుక్కోవటం గానీ సంభవించొచ్చు. కనుక వృషభ రాశి వాళ్ళు ఈ నెలలో ఎంతో కొంత జాగ్రత్తగా ఉండక తప్పదు. మిథున రాశి. మిథున రాశి వారికి మాత్రం ఖచ్చితంగా మంచి ఫలితాలు ఎక్కువని చెప్పాలి. ఎందుకంటే లాభస్థానంలో ప్రస్తుతం మరి రవి సంచరించడం అనేది ముఖ్యంగా లాభస్థానంలో ఉండే రవి చాలా యోగదాయకంగా ఉండటం అనేది ఒకటైతే, రెండోది అది మోక్షలో లాభానికి రావటం కనుక చాలా అద్భుతమైన ఫలితాలైతే గనక మిథున రాశి వాళ్ళు చవిచూడడానికైతే ఉంటుంది. ఇటు సామాజికంగా కూడా గుర్తింపు, గౌరవాలు లభించడం అనేది ఒకటి. తర్వాత రెండోదేంటంటే ఇతరుల యొక్క సహాయ సహకారాలతో ఎప్పటినుంచో వీళ్ళు కలలుగంటున్న కలలన్నీ కూడా ఫలించడానికి కూడా దోహదపడే సందర్భాలు మనకి ఎదురవ్వడానికి కూడా ఆస్కారం ఎక్కువగా లభిస్తోంది. ఇక కొత్తగా ఎవరైనా సరే ఏవైనా ఉద్యోగాల కోసం ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగాలకు పరీక్షలు రాస్తూ, ఆ పరీక్షల్లో ఏదైనా సరే ఫలితాలు వచ్చేలాగా ఉంటే ఈ మిథున రాశి వాళ్ళు ఎక్కువ మంది విజయం సాధించడానికి కూడా అవకాశం ఉంది. ఇక వైద్య రంగంలో ఉన్న వారికి కూడా అత్యుత్తమ ఫలితాలు పొందడానికి అంటే అటు వైద్య విద్యార్థులే కాకుండా వైద్యులు కూడా చాలా చక్కటి లాభాల్ని గడించడానికి కూడా అవకాశం ఎక్కువగా లభిస్తోంది.
ఇంకా ఈ నెలలో వీరికేదైనా సరే కొంతవరకు ఇబ్బంది ఎదురైతే గనక అది చాలా స్వల్పమైనది. ముఖ్యంగా ఈ కండ్లు నలుపుకోవటం గానీ, కళ్ళు చీటికి మాటికి ఎరిపెక్కటం గానీ, ఆ రకంగా కొంత ఇబ్బంది పడడానికైతే ఉంటుంది. తర్వాత తోడబుట్టిన వారి విషయంలో ఏవైనా సరే చిన్న చిన్న ఇబ్బందులు ఎదురు కావచ్చు. ఇక మిగతా అన్ని విషయాల్లో కూడా వీళ్ళకి అత్యుత్తమమైన కాలంగానే ఈ నెలని చెప్పవలసి ఉంటుంది. కనుక వీరైతే గనక కొంతవరకు ధైర్యంగా వారి వారి యొక్క ప్రయత్నాల్లో ముందుకెళ్ళవచ్చు. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికైతే గనక మిశ్రమ ఫలితాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. వృత్తి ఉద్యోగాల్లో బాధ్యతలు పెరగటం అనేది ఎక్కువగా ఉంటుంది. తర్వాత బయట నుంచి రావాల్సినవి ఏవైతే ఉంటాయో అవి కొంతవరకు లేట్ అయ్యే పరిస్థితి అయితే ఉంటుంది. అయితే ఇక్కడ గమ్మత్తైన విషయం ఏంటంటే గనక ఎవరికైతే ఉద్యోగాల్లో బాధ్యతలు పెరగటం అనుకోండి, లేదా ఒత్తిళ్లు పెరగటం అనుకోండి. ఇవి ఎన్నున్నప్పటికీ కూడా చివరి నిమిషంలో మాత్రం వీళ్ళదే విజయం అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఎటువంటి శత్రువుల మీదైనా సరే వీళ్ళు తప్పకుండా విజయం సాధించడం అనేది కూడా ఉంటుంది. ముఖ్యంగా రాజస్థానంలో మరి రవి యొక్క సంచారం ఓర్చలో సాగటం వల్ల ఇప్పటిదాకా గత కొద్ది నెలలుగా అందులో అంతకుముందు 2.5 ఏళ్ళు కూడా వీళ్ళకి అష్టమ శని ప్రభావంతో ఏవైతే పనులు కాక సతమతమయ్యారో, అధిక ధన వ్యయంతో సతమతమయ్యారో, వాటి నుంచి వీరికి కొంత ఊరట లభించడానికి కూడా అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది. కాపోతే ఇక్కడ ఇందాక మనం మిశ్రమ ఫలితాలనే దాంట్లో ఏంటంటే కొంతవరకు ఈ సంతాన విషయంలో ఏవైనా సరే కొంత ఇబ్బందులు తలెత్తుతూ ఉండటం. వారికి ఏదైనా సరే కొద్దిగా బావుంది అనుకునే టైంకి అనారోగ్యం గానీ, వారి యొక్క ఆలోచన రీతి ఒకే రీతిలో కొనసాగలేకపోవటం గానీ, కొంతవరకు ఆ రకమైన ఇబ్బందులు ఎదుర్కొనడానికి కర్కాటక రాశి వాళ్ళకుంది. ఇటు రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి చాలా అద్భుతమైన కాలం. వాళ్ళు ఏదైనా సరే గట్టిగా పదవుల కోసం ఆకాంక్షిస్తున్నట్టయితే గనక తప్పకుండా వారికి ఆ పదవులు వచ్చే పరిస్థితి కూడా ఎక్కువగానే కనిపిస్తుంది. ఇది కర్కాటక రాశి వారికైతే గనక ఈ రకంగా ఎక్కువ మంచి ఫలితాలున్నాయి. 1, 2 ఇంటికి సంబంధించిన విషయాల్లోనే కొంత వ్యతిరేక ఫలాలున్నాయి. సింహరాశి. సింహరాశి వారికైతే గనక ఈ నెలలో మరి మిశ్రమ ఫలితాలే వీరికి కూడా ఎక్కువగా కనిపిస్తాయి. అయితే గత నెలతో పోలిస్తే గనక ఈ నెలలో కొంతవరకు ముందుకొచ్చే పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా మరి ఏదైతే ఇప్పుడు రాస్యాధిపతి అంటే సింహానికి అధిపతి సూర్యుడు అయ్యుండి ఆయన ఓషలోకి రావటం వల్ల అంతకు ముందు ఉన్న ఏమైనా సరే అనారోగ్య సమస్యల నుంచి కొంత ఉపశమనం లభించడం అనేదైతే ఉంటుంది. విదేశాలకి వాటికి వెళ్ళాలి అనుకుంటే గనక సాధ్యమవుతుంది. అయితే ఏదైనా ఒకవేళ అనారోగ్యం అనేది ఉంటే గనక అది తొందరగా డయాగ్నీస్ కాని పరిస్థితి. అంటే మనకి ఏదైనా సరే లోపల పూర్తిగా ఏదుందో తెలీదు. అలాగని డాక్టర్లు చూస్తే పెద్దగా ఏమీ లేదని చెప్పొచ్చు. కానీ ఏదో తెలియని నిస్త్రాణ, ఏదో తెలియని అయలానతో కొంతవరకు సతమతమయ్యే పరిస్థితి అయితే కనిపిస్తుంది ఈ సింహరాశి వారికి. ఇక ఏదైనా సరే వృత్తి ఉద్యోగాల్లో ఒత్తిడి పెరిగినప్పటికీ కూడా గౌరవ మర్యాదలు కూడా అదే రీతిలో పెరగటం అనేదైతే ఉంటుంది. ఇక నాన్నగారు అటువైపు ఉండే బంధువుల వల్ల తాత్కాలికంగా ఏమైనా సరే చిన్న చిన్న ఇబ్బందులు తలెత్తొచ్చు. దైవిక కార్యక్రమాల్లో కూడా పాలుపంచుకుంటారు.